అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. 7వ తారీఖు జూలై నెల నుంచి 13వ తారీఖు జూలై వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు 12 రాశులకు వార ఫలాలు ఎలా ఉందో ఈ వారం తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ వారంలో గ్రహాల స్థితి చూసుకుంటే బుధ గ్రహం యొక్క మార్పు, శుక్రగ్రహం యొక్క మార్పు జాతకాల మీద ప్రభావం బాగా చూపిస్తుందన్నమాట. కాబట్టి 12 రాశులకి ఈ యొక్క మార్పుల వల్ల జరిగే ఫలితాలు ఎలా ఉంటాయి అనేది తెలుసుకుంటూ జ్యోతిషపరంగా మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా కూడా మీరు నా యొక్క పైన ఇచ్చిన నెంబర్లో వాట్సాప్ చేయండి. మీ పేరు, డేటు, టైం కానీ పంపిస్తే మీ జాతకం మొత్తం రెడీ చేసి మీతో ఫోన్లో మాట్లాడి పరిహారాలు చెప్పి జాతకాన్ని మెయిల్ చేస్తాను. అలాగే ఎటువంటి సమస్యలున్నా వాటికి చిన్న చిన్న పరిహారాల వల్ల thesimple.astrologer.com అనేటువంటి యూట్యూబ్ ఏదైతే పెట్టుకున్నానో కేవలం మీరు నన్ను కలిసినప్పుడు మాట్లాడినప్పుడు సమస్యలు పరిష్కారం అవ్వడానికి ఇంత చిన్న రెమెడీస్ ఉంటాయా అని మీరు ఆశ్చర్యపోతారనమాట. వాటి ఫలితాలు మీరు పొందిన తర్వాత 100 మందికి నా గురించి మీరు చెప్తారని కూడా నేను మీకు హామీ ఇస్తున్నా. మీరందరూ కూడా నా యొక్క ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం, మీ బంధువులకు, స్నేహితులకు చెప్పడం మర్చిపోకండి. అలాగే ఎవరికైతే డేట్ ఆఫ్ బర్త్ లేదో వాళ్ళు ముఖం కనిపించేట ఒక ఫోటో, ఆడవాళ్ళు ఎడమ చేయి రేఖలు, మగవాళ్ళు కుడి చేతి రేఖలు పంపిస్తే జాతకం మొత్తం రెడీ అవుతుంది. మీతో ఫోన్లో మాట్లాడతాను. ఇకపోతే ఈ వార గ్రహస్థితిలో కుజుడు మేషరాశిలో, గురువు వృషభ రాశిలో, సూర్యుడు మిథున రాశిలో, బుధ శుక్ర చంద్ర గ్రహాలు కర్కాటక రాశిలో, చంద్రుడు కర్కాటకం, సింహం, కన్యా రాశి వరకు ప్రయాణిస్తూ కన్యా రాశిలో కేతువు, అలాగే శని కుంభరాశిలో, రాహు వచ్చేసి మీన రాశిలో సంచరిస్తున్నారు. దీన్ని బట్టి 12 రాశుల యొక్క ఫలితాలు ఇప్పుడు తెలుసుకుందాం. మీనరాశి వాళ్ళందరికీ కూడా 7వ తారీఖు జూలై నుంచి 13 జూలై వరకు కానీ చూసుకుంటే ఈ వారమంతా మీకు ఏ పని చేసినా పట్టుదలతో చేస్తారు. అన్ని పనుల్లో కూడా దిగ్విజయంగా మంచి రిజల్ట్ సంపాదించుకుంటారు. మానసిక స్థితిని బాగా గట్టి చేసుకోవటం మంచిది. రావాల్సిన డబ్బు సకాలంలో చేతికి అందుతుంది. కుటుంబ సంతోషం, పిల్లల చదువులు బాగుండి ఎంతో ప్రోత్సాహకరంగా ఉన్నాయి. బంధువుల, స్నేహితుల సహాయ సహకారాలు తగ్గుతుంది. మానసిక ధైర్యంతో ముందుకు వెళ్ళండి. అలాగే విలువైన వస్తువులు, భూములు, వాహనాలు, ఇతరత్ర ఏదైనా సరే కొనడానికి ఎంతో అనుకూలమైన వాతావరణంలో ముందుకు దూసుకువెళ్తారు. మీ యొక్క పిల్లల యొక్క చదువు, వాళ్ళ విదేశీయానాలు, దూర ప్రయాణాలన్నీ బాగా కలిసి వస్తాయి. తెలివైన నిర్ణయాలతో ఈ వారం ముందుకు వెళ్తారు. ఆరోగ్యపరమైన విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. చిన్న చిన్న ఇబ్బందులు తప్పవు అని చూపిస్తున్నాడు. భార్య భర్తల మధ్య చక్కటి సయోధ్య కలిగి సంతోషంగా ఆనందంగా గడుపుతారు. పార్ట్నర్షిప్ బాగా కలిసి వస్తుంది. అలాగే పెళ్ళి కాని వాళ్లకు పెళ్లి కుదురుతుంది. దూరంగా ఉన్న వాళ్ళు కలుసుకుంటారు. అదృష్టంగానే చూసుకుంటే ఈ వారంలో మంచి అదృష్టవంతులు తండ్రి సహకారంతో అన్ని పనులు పూర్తి చేసుకుంటారు. ధర్మ మార్గంలోకి ప్రవేశిస్తారు. ఉద్యోగస్తులందరికీ కూడా ఉద్యోగంలో చక్కటి వాతావరణం కనిపిస్తుంది. అలాగే జాగ్రత్తగా మీ ఉద్యోగాన్ని పదిలంగా చేసుకుంటే మీకు మంచిది. ఏమాత్రం ఏమారుపాటు పనికిరాదన్నమాట. వ్యాపారస్తులందరికీ వ్యాపారంలో కొంచెం నష్టాలు వచ్చే అవకాశాలు లేకపోలేదు. జాగ్రత్తలు తీసుకుంటే అందులో నుంచి బయటపడవచ్చు. ఈ మీనరాశి వాళ్ళందరికీ కూడా ఖర్చులు బాగా తక్కువలో ఉంటాయి. ఈ రాశి వాళ్ళు శనివారం, గురువారం నాడు చక్కగా తలస్నానం చేసి గురువుని ఆశ్రయించి గురువు యొక్క నామస్మరణ చేస్తూ ఎప్పుడైతే ఉపవాస దీక్షలు చేస్తూ శనగలు దానం చేస్తూ ఉంటారో మీకు అందరికీ కూడా అనేక మేలు జరుగుతుందన్నమాట. చూశారు కదా, ఈ వారం మొత్తం కూడా మీకు ఏ విధంగా ఉందో చెప్పాను. మీరందరూ కూడా ఈ వార ఫలాన్ని యాక్సెప్ట్ చేస్తూ బంధువులకు, స్నేహితులకు నా గురించి తెలియజేస్తూ మీ జాతకాలు తెలుసుకోవటానికి కోసం తప్పకుండా నాకు పైన ఇచ్చిన నెంబర్లో నన్ను కాంటాక్ట్ చేస్తారని ఆశిస్తూ మీ అందరికీ అనేక శుభాలు కలగాలని తెలియజేస్తూ thesimple.astrologer.comని సబ్స్క్రైబ్ చేస్తారని, మీ బంధువులకు తెలియజేస్తారని ఆశిస్తూ మీ నుంచి సెలవు తీసుకుంటున్నాను. సర్వే జన సుఖినో భవంతు.